Students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, CR Rao Advanced History of Mathematics, Statistics and Computer Science గురించి మీకు చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఫైనల్ కాల్ అన్నమాట. సెప్టెంబర్ 15th తర్వాత ఇక్కడ కూడా అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 5 కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన బ్రాంచెస్ లో దాదాపు సీట్లు అనేవి మొత్తం ఫిల్అప్ అయిపోయాయి. కేవలం డేటా సైన్స్ లో అది కూడా సింగిల్ డిజిట్ 3 నుంచి 4 సీట్స్ ఏదో అన్నారు స్టూడెంట్స్ నాతోని. సో అవి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ వీడియో చేయడం కూడా ముఖ్య కారణం ఏంటంటే మార్నింగ్ కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా అడ్మిషన్స్ అని ఓపెన్ ఉన్నాయా సార్ అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇట్లా 2 స్టేట్స్లలో ఎవరైనా స్టూడెంట్స్ స్టిల్ ఇంకా కూడా బీటెక్ అడ్మిషన్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 15th వరకు ఇక్కడ టైం ఉంది. మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం అనేది జరిగింది. అది కూడా డేటా సైన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ కాలేజ్ పెట్టిందే డేటా సైన్స్ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూషనే అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ 2007లో ఈ ఇన్స్టిట్యూషన్ ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టడం జరిగింది. సో బీటెక్ అనేది గత 4 years గా రన్ అవుతుంది. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్రాంచే డేటా సైన్స్ అనమాట. కాబట్టి డేటా సైన్స్ లో వేకెట్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ అయిపోయే డేటా సైన్స్ సీట్స్, బట్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ అవగాహన లేక డేటా సైన్స్ మీద ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ని, కోర్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు. బట్ డేటా సైన్స్ అనేది కూడా చాలా ఎమర్జింగ్ బ్రాంచ్, మంచి అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి, అంటే మన ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ సిఆర్ రావు అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళి మీరు డైరెక్ట్ గా జాయిన్ కావచ్చు. దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ నార్మల్ గా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా, తెలంగాణ ఈఏపీఎస్సీ ఆధారంగా, అదేవిధంగా ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నారు. మీరు ఏ స్టేట్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా, సిబిఎస్ఈ అయినా, సెంట్రల్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, ఏ స్టేట్ స్టూడెంట్ అయినా కానీ మీకు ఇంటర్మీడియట్ మార్కుల ద్వారా కూడా ఈ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను అనమాట. కాబట్టి స్టిల్ ఇప్పటికీ మీరు అడ్మిషన్స్ కోసం ఎదురు చూసినట్లయితే, లాంగ్ టర్మ్ వెళ్దామా వెళ్ళకూడదా అనే కొత్త డైలమాలో ఉన్నట్లయితే ఈ కాలేజీని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా డేటా సైన్స్ గురించి చెప్తే, మీకు డేటా సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మంచి భూమి ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఉన్నంత కాలము ఉన్నా లేకున్నా కూడా డేటా సైన్స్ అనే బ్రాంచ్ ఉంటుంది. అండ్ డేటా సైన్స్ లో ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కావాల్సినటువంటి డేటా అండ్ మిషన్ లెర్నింగ్, ఏఎంఎల్ రెండింటికి కూడా ఇన్పుట్ ఇచ్చేదే ఈ డేటా సైన్స్ సంబంధించినటువంటి టోటల్ సెక్టర్ అన్నమాట. ఒకవేళ మీకు డేటా సైన్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు వచ్చేటువంటి జాబ్స్ వచ్చేసి మనకి డేటా సైంటిస్ట్ గా, డేటా అనలిస్ట్ గా, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ గా, అదేవిధంగా మీకు డేటా ఇంజనీర్ గా, బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ గా, ఏఐ స్పెషలిస్ట్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఏ అయితే అన్ని రంగాల్లో ఎలా అయితే వెళ్తుందో అదేవిధంగా ఈ డేటా సైన్స్ అనేటువంటిది కూడా మనకి ఐటీ రంగంలో, ఫైనాన్స్, హెల్త్ అండ్ ఫార్మా రంగంలో, ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్సల్టింగ్ రంగంలో కూడా డేటా సైన్స్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవసరం అనేది ఉంది. కాబట్టి చాలా మంది ఏంటంటే ఏఐనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, లేదంటే కోర్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. బట్ మీరు ఇది ఏ ఉన్నా లేకున్నా ఏ కంటే ముందు నుంచి కూడా చాలా మంది డేటా సైన్స్ వర్క్ చేస్తారు. మా బ్రదరే డేటా సైంటిస్ట్ గా ఉన్నారు అన్నమాట. కాబట్టి సో ఎవరైతే డేటా సైన్స్ తీసుకోవాలో వద్దా అనుకున్నటువంటి వాళ్ళు నిస్సందేహంగా ఈ బ్రాంచ్ ని తీసుకోవచ్చు. మంచి ఫీజు ఉన్నటువంటి బ్రాంచ్ లో డేటా సైన్స్ కూడా ఒక బ్రాంచ్ అన్నమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.